జీవీఎంసీ 65వ వార్డు బాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దొడ్డి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ మరియు ఆలయ సేవకులు వారి ఆర్థిక సహాయంతో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలోనే ఉత్తర ద్వారంలో వెలిసిన ఆలయం బాంబే కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయం అని, ఉత్తర ద్వారంలో వెలిసిన రెండవ ఆలయంగా ప్రసిద్ధిగా గాంచిందన్నారు. స్వామివారికి 7 వారాల పాటు ముడుపు కట్టి నిష్ఠగా పూజ చేస్తే కోరిన కోరికలు తీరుతాయన్నారు. ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, కుల మతాలకు అతీతంగా ఆలయ నిర్మాణం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ నాయక్, జీవన్ జ్యోతి, పూడి శాంతి, పప్పల ఆదిలక్ష్మి కుమారి, పెంటకొండ రాజు, ఉమ్ము ఈశ్వరి, ఉషా మరియు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైకుంఠ వెంకటేశ్వర స్వామినః ఓం శ్రీమన్నారాయణాయ అవసరార్థమాశిదాం పుష్పాంగమర్పయామి. దోమ ఇక్కడ పక్కన బీరో పక్కన శ్రీమన్నారాయణాయ అవసరార్థమాశిదాం పుష్పాంగమర్పయామి. శ్రీ భువనలా సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామినః ఉత్తరీయం సమర్పయామి. ఓం నమో శ్రీనివాసాయ. మరి కలియుగ వాసుడైనటువంటి శ్రీ 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 వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఈ బాంబే కాలనీ కొండపైన గరుడాద్రి కొండపై కొలువు తీరి ఉత్తరాంధ్రలోనే ఉత్తర ద్వారాన్ని వెలిసిన ఏకైక ఆలయము. మరి స్వామివారి దగ్గర ప్రతి శనివారం కూడా అన్నప్రసాదన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది ఈ ఆలయం ట్రస్ట్ ద్వారాగా. అలాగే చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలు, భక్తులు అందరూ విచ్చేసి స్వామివారికి కావలసిన మహానైవేద్యానికి, మహాప్రసాదానికి ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు మరి అన్నప్రసాదన కార్యక్రమానికి విరాళాలు ఇస్తూ ఉంటారు. అలాగే మనం ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా స్వామివారి ప్రాంగణంలో జరగనున్న విశేషమైన పూజలు, విశేషమైన కార్యక్రమాలు, అన్నదానం నిత్యం కూడా ఈ 8-9 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూగా కొనసాగుతూ ఉంది. ఎన్ని అవాంతరాలు వచ్చినప్పటికీ స్వామి లోనున్న వైకుంఠనాథుడు చాలా మహిమగల స్వామి. ఎందుకంటే ఎన్ని విభేదాలు వచ్చినా స్వామి తాలూకా మహిమ ఏదో స్వామి చూపించుకున్నాడు. మనం కేవలం నిమిత్త మాత్రులు మాత్రమే. ఏది కూడా ఈ భూమిపై ఎవరికి ఏది శాశ్వతం కాదు. స్వామి ఎప్పుడు ఎవరిని ఎలా నియమించుకుంటాడన్నది కూడా ఆ శ్రీనివాసుడి దయ. అలాగే రేపు రానున్న మంగళవారం 26వ తారీఖు ఏకాదశి. ఈ ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారికి తులసి అర్చన కార్యక్రమం, అలాగే వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం కూడా భక్తుల చేతుల మీదుగా చేయించబడుతుంది. మరి అలాగే స్వామికి సంబంధించిన పూజా కైంకర్యాలన్నీ కూడా స్వామివారి ప్రాంగణం దగ్గరే ఇస్తూ, తులసి కూడా స్వామివారి మందిరం దగ్గరే ఇస్తారని భక్తులకు అందరికీ తెలియపరుస్తూ, ఈ ఆలయ చైర్మన్ గారు అయినటువంటి దొడ్డి రమణ గారి సారథ్యంలో, అలాగే మా యొక్క సేవకులు 60 మంది ఈ ఆలయానికి సేవకులు ఉంటారు. వారు ఎప్పుడూ అనునిశ్చయం కూడా స్వామివారి సేవ చేసి తరిస్తూ ఉంటారు. మరి రాబోయే రోజుల్లో సేవకులందరినీ కాశీ తీసుకెళ్లే యాత్ర కూడా మొదలు పెట్టబోతున్నాం జూన్ నెల మొదటి వారంలో. మరి అలాగే స్వామివారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి అనుగ్రహం ఉండాలని, ఎవరు ఏది మనసుతో స్వామిని అడిగితే చాలు సాక్షాత్ ఆ కోరిక నెరవేరుతుంది. మళ్ళీ వారు స్వామి దగ్గరికి వచ్చి ఆ మొక్కుబళ్ళంతా తీర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏది కూడా భక్తుల చేతుల మీదుగానే ఆ కార్యక్రమం జరిపిస్తూ ఉంటాం. ఇది నాది నీది అనే భావం లేకుండా ప్రతి ఒక్కరం కూడా పాలు పంచుకొని ఈ ఉత్తర ద్వారాన్ని వెలిసిన వెంకటేశ్వర స్వామి మహిమ ఊరు వాడ తేడా లేకుండా అందరికి కూడా తెలిసే విధంగా లోక సమస్త సుగుణోభవంతు, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా లోక కళ్యాణార్థం స్వామివారికి జరిగే కైంకర్యాలు ప్రతిరోజు ప్రతి పూట మరి స్వామివారికి విశేషమైన పూజలు జరుగుతాయని తెలియపరుస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. జై శ్రీమన్నారాయణ.